37వ వార్డు తమ్ముడు జలంధర్ గారు, అదేవిధంగా మా న్యూ బస్ స్టాండ్ ఏరియా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మాకు ఈ దిశ మా వెనుకలు కనబడతలేవు, జెండాలు మీ కటౌట్ తీస్తే కనబడతారు. సంగారెడ్డి ఎన్నికల్లో ఎల్లుండి మీరందరూ ఓటు వేయబోతా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మంచి వాళ్ళకు, పని చేసే వాళ్ళకు ఓటేద్దామా, దొంగలకు లేకపోతే సున్నం పెట్టిన వాళ్ళకు ఓటేద్దామా ఆలోచించండి. ఇవాళ అన్నం పెట్టింది కేసీఆర్, మంచిగా చేసింది కేసీఆర్. తెలంగాణ తెచ్చింది ఎవరు? 2000 పెన్షన్ ఇచ్చింది ఎవరు? కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చింది ఎవరు? దవాఖాన పోతే బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? బతుకమ్మ చీరలు ఇచ్చింది ఎవరు? గొల్లోళ్లకు గొర్రె పిల్లలు ఇచ్చింది ఎవరు? మా మత్స్యకారులకు మునిరాజులకు చేప పిల్లలు ఇచ్చింది ఎవరు? సంగారెడ్డిలో నల్ల వ్యక్తి ఇంటింటికి నీళ్లు ఇచ్చింది ఎవరు? చౌరస్తా నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ దాకా ఈ లైట్లు, డివైడర్, రోడ్లు ఇచ్చింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే 50 చెప్పచ్చు. మరి కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి ఆయన చూస్తే ఊసర వెళ్ళే సిగ్గుపడుతున్నాయి. అరే మీరేమంటా నాకంటే తొందరగా రంగులు మారుతుండు అనుకుంటున్నాయి. ఊసర వెళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నాయి, ఊసర వెళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నాయి. మనమే తొందరగా రంగులు మారుస్తామంటే వీడెవడో తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిందేట మాదే తొందరగా రంగులు మారుకుంటున్నారు. నేను ఉత్తగా చెప్తలేను. అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు? మేము రాగానే, కాంగ్రెస్ రాగానే 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. వచ్చిందా? కాంగ్రెస్ రాగానే అక్క చెల్లెళ్లకు నెల నెల జీతం బడ్జెట్ 2500 ఇస్తా అన్నాడు. వచ్చినాయా? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 ఇచ్చిండు. నేను పెళ్లికి తులం బంగారం పెడతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? వచ్చిందా? మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆడపిల్లలకు స్కూటీలు, మా ఉద్యోగాలు, ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, మరి ఎన్నో హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చారు. ఒక్కటన్నా అమలైందా? బస్సు తప్ప అంతా చూస్తే ఆ బస్సు కట్ట మనకు తెలియదా? భార్యకి భర్తకు డబుల్ టికెట్. మీరు అనుకునే మీ భర్తను మొదటిదాకా 20 కొట్టి, ఇప్పుడు 40 కొట్టు. భార్యకు మీరంటివి, భర్తకు డబుల్ వసూలు చేస్తుంది. ఇదేం బస్సు? ఇది అంతా ఉంటదే, మోసం చేయదు. కేసీఆర్ అంటే మాట తప్పలే, తెలంగాణ తెస్తానంటే తెచ్చిండు, సంక్షేమ పథకాలు అందిస్తా అంటే అందించిండు. ఈ తెలంగాణలో భారతదేశంలోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో నంబర్ 1, జిఎస్డిపిలో నంబర్ 1, ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ 1. దేశమే తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా కేసీఆర్ గారు తయారు చేశారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అంత తిరోగమనం. మొన్నటిదాకా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ ఉంటే, రేవంత్ రెడ్డి వచ్చినాక ప్లాట్ల ధరలు తగ్గినాయి, భూముల ధరలు తగ్గిపోయినాయి. తగ్గినాయా? అంత ఆగమైపోయింది, తిరుగుమని అయిపోయింది అంతా. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడూ అబద్ధాలు చెప్తాడు. అసెంబ్లీ ఎన్నికల ముందేమో 6 గ్యారెంటీలు అన్నాడు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నాడు? కనబడ్డ దేవుడి మీద పెట్టి. పార్లమెంట్ ఎన్నికల ముందు 7 పాయల అమ్మవారి మీద పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద పెట్టిండు, మెదక్ 7 పాయల చర్చి మీద పెట్టిండు. ఇట్లా అన్నింటి మీద ఓట్లు పెట్టి 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తానని డబ్బులు ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకొని గెలవగానే రైతులను గుండెల మీద నిండు. ఇవాళ ఏ ఊళ్ళో కూడా 60% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు బాండ్ పేపర్ అన్నాడు, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చిండు, గ్యారంటీ కార్డు ఇచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచిండు.
దేవుని మీద ఓట్లు పెట్టి పార్లమెంట్ ఎలక్షన్ గెలిచిండు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది. సర్పంచ్ ఎన్నికల్లో రైతు భరోసా ఇస్తున్నా, ఇక నేను తప్పకుండా ఇస్తా అని రైతు భరోసా డ్రామా ఎల్లుండి ఓట్లంటే రైతు భరోసా చేసిండు. ఇప్పుడు మళ్ళా మున్సిపల్ ఎన్నికలు వచ్చింది. ఇప్పుడు ఏమంటుడు అభివృద్ధి అభివృద్ధి అని డ్రామాలు ఆడుతున్నాడు. ఇక్కడ ఒక ఆయన అంటుడు వార్డుకి 8 కోట్లు ఇస్తా, 300 కోట్లు ఇస్తా అంటున్నాడు జగ్గారెడ్డి. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళైంది. 2 రూపాయల పని అయిందా సంగారెడ్డి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రోజు నల్ల నీళ్ళు వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక వారం బంద్ అవుతుంది. 3 రోజులు నల్ల నీళ్ళు వస్తలేవు. మరి ఆ రోజు వస్తే ఎట్లా, ఇలా ఆగమైతే ఎట్లా? మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈ సంగారెడ్డి అభివృద్ధి జరగాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, అవ్వాతాతలకు 4,000 రావాలన్నా, మహిళలకు నెలకు 2,500 రావాలన్నా మనం కాంగ్రెస్ పార్టీకి సోకు పెట్టాలి. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. దేవుని మీద ఓట్లు పెట్టి మోసం చేసినావు, బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసినావు, 6 గ్యారెంటీలని మోసం చేసిండు. అతనికి మనందరం కూడా గుణపాఠం చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మోసం, రిటైర్డ్ ఉద్యోగులకు మోసం, విద్యార్థులకు అన్యాయం, అందరికీ అడుగడుగునా అన్యాయమే జరుగుతూ ఉంది. అందుకే మన సంగారెడ్డి అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో మళ్ళీ రామరాజ్యం రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలి అంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నామా? నేను ఎప్పుడైనా అసెంబ్లీలో గట్టిగా రేవంత్ రెడ్డి నిలదీసిన అనుకో, ఏమైందయ్యా 2 లక్షల ఉద్యోగాలు మా పిల్లలకు, ఏమైందయ్యా 4,000 పింఛన్లు మేము అడిగితే ఏమంటాడు, హరీష్ రావు బాగా పొడుగు పెరిగిన మాట్లాడు. నా పొడుగు మీద నన్ను తింటాడు, నా పొడుగు మీద తింటే ఏమవుతుంది, నన్ను ఎంత తింటాడు పొడిగిన కేటీఆర్ పట్టుకొని ఇంగ్లీష్ లో బాగా మాట్లాడడం తింటాడు. నీకు రాకపోయా మరి ఆయన కోసం ఆ కేటీఆర్ తింటే మాత్రమే నీకు ఏమన్నా చేస్తుందా? కేటీఆర్ పట్టుకొని తింటాడు, నన్ను పట్టుకొని తింటాడు. కేసీఆర్ తెలంగాణ వేసిన జాతి పిత కేసీఆర్, ఆ కేసీఆర్ పట్టుకొని నోటికి వచ్చిన బూతులు తింటా ఉన్నాడు. కేసీఆర్ పేగులకి మెడలు వేసుకుంటా అంటాడు, కేసీఆర్ కళ్ళకుంటుడికి గోటీలు ఆడుతా అంటాడు, కేసీఆర్ లాభంలో తొండలు జరగొడతా అంటాడు. దీంతోనే అమ్మకడుపు నిండుతుందా? నువ్వు నిజంగా నువ్వు కేసీఆర్ కంటే మంచిగా పని చేయి. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇచ్చిండు, నువ్వు 4,000 ఇచ్చి పేరు తెచ్చుకో. కేసీఆర్ లక్షల రూపాయలు ఇచ్చిండు, నువ్వు మాట ఇచ్చినట్టు తులం బంగారం ఇచ్చి పేరు తెచ్చుకో. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, నీకు శాతనైతే 15,000 ఇచ్చి కేసీఆర్ కంటే మంచిగా ఇచ్చిన అనిపించుకో. ఇచ్చే తెలివి లేదు, ఇచ్చే ముఖం కాదు, పాలన చేత కాదు, ఎంతసేపు తిట్లుందట. సంగారెడ్డి ఇందాక అంటున్నారు, ఈ కాంగ్రెస్ వచ్చినాక మోరీలలో అంతా మురికి ఉన్నదన్న, అంతా మురికి నిండి అన్నారు. నేనన్నా సంగారెడ్డి మోరీలలో మురికే ఉన్నది, రేవంత్ రెడ్డి నోటి నీళ్ళలో కూడా మురికి మాటలు, మురికి మాటలు తప్ప ఏమన్నా ఉన్నాయా? ఎక్కడన్నా అవాటాల గురించి మాట్లాడతాడా, రైతుల గురించి మాట్లాడతాడా, పిల్లల చదువుల గురించి మాట్లాడతాడా, మా అక్క చెల్లెల గురించి మాట్లాడతాడు? ఎంతసేపు కేసీఆర్ తిట్టుడే. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తిట్టి బతుకుతాడు. ఇవాళ మేము బీఆర్ఎస్ వచ్చింది, ఆనాడు సంగారెడ్డి మెడికల్ కాలేజీ తెచ్చి మీ పిల్లలు డాక్టర్లు చదువుకోవడానికి ఇంత మంచి 500 కోట్ల కాలేజీ పెట్టలేదా? సంగారెడ్డిలో నర్సింగ్ కాలేజీ లేదా? ఎన్నో మంచి పనులు చేసినారు. కాంగ్రెస్ एक झूठेबाज పార్టీ, మోసం చేసినటువంటి పార్టీ. ఇవాళ ఆయన బాండ్ పేపర్ ఇచ్చి అప్పుడు మోసం చేసిండు, ఇప్పుడు జగ్గారెడ్డి మళ్ళీ ఫండ్స్ అని మోసం చేస్తున్నాడు. నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే, ఈ మధ్య కొంత కాంగ్రెస్ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మేం గెలిస్తేనే పైసలు వస్తాయి, మీ అయ్యా జాగిరా. ఆ రోజు మా చింత ప్రభాకర్ ఓడిపోయిండు, ఓడిపోతే నేను మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి ఇవ్వలేదా? ఓడిపోయింది నేను మెడికల్ కాలేజ్ ఆపిన ఆ రోజు సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ కావాలి కనుక
మా పిల్లలు చదువుకోవాలి కనుక మా ప్రభాకర్ నాడు ఓడిపోయినా మెడికల్ కాలేజీ చేసినాం, నర్సింగ్ కాలేజీ చేసినాం, సంగారెడ్డిని అన్ని రకాలుగా అభివృద్ధిలో నడిపినాం. రేపు కూడా మీకు ఇళ్ల బిల్లులు కానీ, కొత్త ఇండ్ల మంజూరు కానీ, మీ రోడ్లు కానీ, మోరీలు కానీ, మీకు ఏ పనున్నా మా చింతా ప్రభాకర్ గారు నేను బాధ్యత తీసుకుంటాను మనం చేస్తా ఉన్నా. ఇంకోటి ఆలోచించండి, ఇప్పుడు మా చెల్లెలు ఉన్నది, గెలిస్తే 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఎవరైతారు? అప్పుడు 3 ఏళ్ళు నేనే మంత్రిగా ఉంటా, మా చెల్లె చెప్తే నేను పనిచేయనా, మా తమ్ముడు చెప్తే పనిచేయనా, పనులు తప్పకుండా చేపిస్తాం. ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు పోయి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడతలేదు. బీజేపీ కోటేసినా మోడీ వాడేసినా ఓకే, అది పైగా తెలంగాణలో ఆ కమలం వికసించదు, అది వాడిపోయి వాళ్ళు కొట్టుకోవడానికే చచ్చిపోతుంది బీజేపీ. అంతే తప్ప బీజేపీ ఈ తెలంగాణకు చేసింది ఏమి లేదు. కేసీఆర్ అద్భుతమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడి కట్టించారు. బీజేపీ వాళ్ళు ఈ తెలంగాణలో ఎవరైనా పనిచేసిందా? అప్పుడు కరోనా వచ్చింది, నేను వచ్చిన సంగారెడ్డి, మా అన్న ఫోన్ చేసిండు, మా దగ్గర గల్లీల కరోనా వచ్చిందన్న సంగారెడ్డి అందరూ భయపడుతున్నారు అంటే నేను వచ్చి గల్లీ గల్లీకి ఫాగింగ్ చేపించిన, మందులు తెచ్చిన, ధైర్యం చెప్పినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం నెల ఫ్రీగా. అంతేకాదు 1500 బ్యాంకులు వేసినాం, రెమిడీస్కేర్ ఇంజక్షన్లు తెప్పించినాం. మీ అందరినీ కూడా ఆ రోజు కాపాడుకున్నాం. ఎవడన్నా బీజేపీ కూడా వచ్చిందా? ఎవడన్నా కాంగ్రెస్ కూడా వచ్చిందా? భయపడి గల్లెల వరకు ఇంట్లో పడ్డారు. నేను కదా తిరిగింది సంగారెడ్డి గల్లీల, నేను రాలేదు ఆ రోజు. మా ప్రభాకర్ తీసుకొని వచ్చి సంగారెడ్డి ప్రజలకు ధైర్యం చెప్పినాం, మందులు తెచ్చినాం, కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఆ రోజు ఆలోచించండి, ఈ కోట్లకు వచ్చే బీజేపీ వాళ్ళు వాళ్ళతో ఏం జరగదు. రేపు మళ్ళీ కేసీఆర్ అవుతాడు. సంగారెడ్డిలో ఏం జరగాలన్నా మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందువల్ల ఈ అబద్ధాలు చెప్పిన రేవంత్, ఈ మోసకారి రేవంత్కు మీ ఓటుతోనే గుణపాఠం చెప్పండి. నోరిప్పుతే బూతులే మాట్లాడుతుంది కదా చెల్లి. నేను ఒకటి అంట, ప్రతి ముఖ్యమంత్రికి ఒక పేరు ఉంటుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యి ఆయనకి ఏ పేరు ఉంటుంది? 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిండు అనే పేరు. మధ్యలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఆయనకి ఏ పేరు పడ్డది? ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చి పిల్లల్ని చదివించిండు అని పేరు పడ్డది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, రైతు బంధు పెట్టిండు, రుణమాఫీ చేసిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు అని కేసీఆర్ పేరు పడ్డది. మరి రేవంత్ రెడ్డికి ఏ పేరు వచ్చింది? చరిత్రలో రేవంత్ రెడ్డి ఒక భూతు పిత, రోత పిత, అవినీతి పిత, ఇంతకు మించిన ఉన్నది. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు కట్టలతో రిబ్బన్ కత్తిరించడు, కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కటింగ్ పెట్టడం. కేసీఆర్ పథకాలు ఇవాళ మీ సంగారెడ్డి దవాఖానకు పోతే మున్పట్లాగా కేసీఆర్ కి ఇస్తుందా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? రంజాన్ కోపం వస్తుందా? రైతు బంధు వస్తున్నారా? అంతా మోసం చేసాడు. అందువల్ల మనకు మంచి జరగాలి. రేపొద్దున మళ్ళీ ఇప్పుడు పోతే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ళ దాకా దొరకడు. రేపు నేను అసెంబ్లీలో మీ గురించి కొట్లాట, మిస్టర్ రేవంత్ రెడ్డి మా సంగారెడ్డిలో కొత్త బస్ స్టాండ్ కాడ మా అక్క చెల్లెలకు నువ్వు మహాలక్ష్మి 2500 ఇయ్యలేదని, మా అమ్మ తాతలకు 4000 ఎగబెట్టినవని నిన్ను సీరి చింత కట్టిలు ఇప్పుడన్నా ఇస్తావా ఇవ్వా అని అడుగుతా. అడగాలంటే మీరు కారు పోలీసు గెలిచింది, నేను గట్టిగా మీకోసం కొట్లాడతా. లేకపోతే ఏమంటాడు? అది ఇచ్చినావు, 4000 ఎగబెట్టినా నాకే పడ్డాయి, 2500 ఎగబెట్టినా నాకే పడ్డాయి, రైతు బంధు ఎగబెట్టినా నాకే పడ్డాయి, పోరాటాలకు ఉద్యోగాలు లేకుండా మోసం చేసినా నాకే వేసినారా? మోసం చేసినోడికి బుద్ధి చెప్పద్దా? నాకు ముచ్చట గుర్తొచ్చింది. నిన్న నేను తూప్రాన్ పోయినా. తూప్రాన్ పోతే ఇట్లా మాట్లాడుతుంటే కింద పెంటక్క కలిసి, ఆమె పేరు పెంటమ్మ. పెంటమ్మ నా దగ్గరకు వచ్చి, సార్ నేను కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఇంటికి 5000 ఇచ్చిపోయింది సార్, ఓటుకి 5000 ఇచ్చిపోయింది సార్.
అయ్యో గట్ల తీసుకుంటావు పెట్టక్క ఓటు అమ్ముకోవద్దు కదా తప్పు కదా నేను కాదు బిడ్డ నాకు గంటలే కదా నా బిడ్డ పెళ్లికి ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్ నేను బీడీ చేస్తే 2,000 పెన్షన్ ఇచ్చిండు మాకు ఇంట్లో నల్ల పెట్టి రోజు నీళ్ళు వచ్చినట్టు చేసిండు నేను గట్ల విమానం తప్ప బిడ్డ అన్నారు మరి పైసలు ఏం తీసుకున్నావు అన్న అంటే ముందే దేవుని మీద పెట్టుకున్న బిడ్డ కడుపుల మనుషులు అనుకున్నా దేవుడా దేవుడా ఇది ఉత్తుతా ఒకటే పెట్టుకుంటున్నా ఇది మీద మీద పెట్టుకుంటున్నా నువ్వేం తప్పు పట్టుకో దేవుడా మొదలు మనుషులు అనుకున్నా 5,000 తీసుకున్నా బిడ్డ అంటే ఇది కరెక్ట్ కాదా కాదు నేను గట్ల ఎందుకంటే వాడిస్తున్నా రేవంత్ రెడ్డి నెలకు 2,500 మహాలక్ష్మి కింద ఇస్తా అన్నాడు ఇప్పుడు 26 నెలలు అయింది రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చొని 26 నెలలు అయింది నెలకు 2,500 26 నెలలు అంటే ₹65,000 రావాలి నాకు 5,000 కదా వచ్చినాయి 5 తీసుకున్నా ఇంకా 60 అడకరా పోని చెప్పారు ఇంకా రేవంత్ రెడ్డి అడుకోతుంది 60 ఇచ్చినాకనే కాంగ్రెస్ కోటేస్తే అప్పుడు దాకా ఇయ్యాలని చెప్పిందట పెట్టాక మరి మీరేమంటారు మా సంగారెడ్డి అక్కడ మా సంగారెడ్డి చెల్లెలు ఏమంటారు 65,000 బాకీ పడ్డా లేదా మనకు అమ్మ తాతలకు 26 నెలలంటే 52,000 బాకీ పడ్డా లేదా వచ్చింది నిన్న రేవంత్ రెడ్డి ఓడిపోతున్నాడు అర్థమైంది ఫ్రస్ట్రేషన్ నోరు జారుతున్నాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇక లాభం లేదని ఓటుకి 5,000 పంపించాడు మరి నేను నిన్న మొన్న 20-30 మున్సిపాలిటీలు తిరిగినా 5,000 వస్తున్నాయి సార్ కాంగ్రెస్ వాళ్ళు ఏడారు ఈడెంత వస్తున్నాయి ఇక 3,000 లోకల్ లీడర్లు తిన్నారా మరి అంతటా 5 వచ్చినాయి కానీ నేను ఒకటే అంటున్నా మనం ఈ 2,000తో 3,000తో బతకం దయచేసి మన తెలంగాణ మన స్వరాష్ట్రం సర్వనాశనం కాకుండా కాపాడుకుందాం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆగం పట్టించిండు భూతుల తెలంగాణగా మార్చిండు తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటున్నది తెలంగాణ భూముల ధరలు తగ్గుతున్నాయి గంటెందుకు బాలాజీ స్వీట్ హౌస్ ఉన్నది ఆ స్వీట్ హౌస్ అని అడుగుని కేసీఆర్ ఉన్నప్పుడు గిరాకీ ఎట్లయింది ఇప్పుడు ఎట్లయింది గిరాకీ అవుతుంది అడుగు అరే గంటెందుకు బట్టలు లేడీస్ కిడ్స్ వేర్ లేకపోతే కిడ్స్ వేర్ ఉంది గంటెందుకు బయట పానీపూరి అడుగుంది గప్చు పట్టని అడుగుంది ఇడ్లీ పెట్టని అడుగుంది పూరి చేస్తున్న ఊరి ఎవరిని అడిగినా అన్నా కేసీఆర్ ఉన్నప్పుడే మంచి కూడా అంత ఆగమైపోయింది మున్పట్ల బేరాలు నడుస్తలేవు రియల్ ఎస్టేట్ అవుట్ అయిపోయింది దుకాణాలు నడుస్తలేవు షాపులు నడుస్తలేవు చేతి నిండా పని లేదు తెలంగాణలో ఆగం పట్టిస్తుండ్రు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ఇప్పుడు ఎట్లుంటదంటే అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే పరిగణకు ఉంటుంది అందుకే కేసీఆర్ చేసిన తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే పరిగణగా ఉంటుంది అందుకే మళ్ళీ మనం కేసీఆర్ తెచ్చుకోవాలి ఈ తెలంగాణ అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోవాలి దయచేసి మీరందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను కారు గుర్తు కొట్టేసి దీవించాలని మీ అందరినీ పేరు పేరున కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారికి మాట్లాడారు మా కొత్త బస్సులలో అందరూ మాటించారు బరాబర్ మా అక్క జిల్లాని గెలిపిస్తారని చెప్పాలన్నా పక్కన మా శరద్ యాదవ్ గెలుచుడు పక్కనే కదా మా కర్రే సురేష్ మా మంత్రులందరూ శ్రీకాంత్ తమ్ముడు జలంధర్ మా సోదరిమణి మరీనా మా నరసింహరావు దయచేసి అందరూ కారు కోటేసి గెలిపించండి ఈ సంగారెడ్డి మీ అందరి కష్ట సుఖాల్లో మేముంటాం సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తామని చేస్తూ జై తెలంగాణ.